అన్నయ్య చేసుకున్నాడా? మరిప్పుడు వాళ్ళు ఎక్కడున్నారమ్మా? ఏమో రా అని తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడో ఏమో. నా మూర్ఖత్వంతో అనుమానిస్తూ ఇన్ని రోజులు ఆయన్ని బాధ పెట్టాను. నీలో ఈ మార్పు కోసమే ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను. మా అన్నయ్యని సంతోషంగా చూసుకుంటావు, నాకా నమ్మకం ఉంది. వస్తాను సుభద్ర. వదినా, నా మీద నీ ఇష్టాన్ని కోరుకున్నాను. ఇన్నాళ్లకి ఆ ఇష్టం మొదలైంది. ఇంక నీకే కాదు, నాకు కూడా ఏ బాధ లేదు. పోయింది శిరీష, కంట్లో నలకపడినట్టుంది. ఎంత కంట్లో నలకపడితే మాత్రం మరీ ఇంత దగ్గర రావాలా? సరే, నాకు పనుంది, నేను మళ్ళీ వస్తాను. అర్చనా, ఏంటి ఎందుకంత కోపంగా ఉన్నా? ఎందుకా అర్థం కాలేదా? ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు? ఈ ఇంటికి ఏమంటూ వచ్చావు? మా అన్నయ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలతో బతుకుతాను, ఈ ఇంటి పని మనిషిగా అయినా బతుకుతాను అంటూ కబుర్లు చెప్పి నువ్వు చేస్తుందేంటి? నేనేం చేశాను? ఇంకా ఏం చేశాను అని అడుగుతున్నావా? మా అన్నయ్య స్థానంలో వచ్చిన వాడితో నువ్వు చేస్తుందేంటి? ఆయన మీ అన్నయ్య స్థానంలో వచ్చిన వేరెవరూ కాదు, మీ అన్నయ్యే. కాదు, నాకంటే ఎక్కువ తెలుసా నీకు అతని గురించి? తీసుకొచ్చింది నేను, ఇంట్లో మా అన్నయ్య స్థానంలో నిలబెట్టింది నేను. ఏ మా అన్నయ్య స్థానాన్ని వాడికి ఇచ్చేసావా? మా అన్నయ్య రూపంలోనే ఉన్నాడు కదా అని వాడితోటి జీవితం అనుకుంటున్నావా? అర్చనా, మాటలు మర్యాదగా రానివ్వు. నువ్వు చేసే చేష్టల కంటే నా మాటలు సరిగ్గానే ఉన్నాయి. మా అమ్మని బ్రతికించుకోవడం కోసం అతన్ని తీసుకొచ్చి ఇంట్లో నిలబెట్టాను. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు 100 సార్లు అన్నావు అతను మీ అన్నయ్య కాదు అని. మరి ఈరోజు నువ్వు చేస్తుందేంటి? అతనితో అంత దగ్గరగా ఉన్నావంటే నీ మనసులోంచి మా అన్నయ్యని చంపేశావా? వాడెవడికో నీ జీవితంలో చోటిచ్చేశావా? అర్చన, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అతను మీ అన్నయ్యే. కాదు, దారికి పోయేవాడికి మా అన్నయ్య వేషం వేసి తీసుకొచ్చింది నేను. ఎవరినో తీసుకొచ్చారని నువ్వనుకుంటున్నావు,
కానీ నువ్వు తీసుకొచ్చింది మీ అన్నయ్యనే. దొరికిపోయాను కదా అని వాదించుకు శిరీష. దొరికిపోవడానికి నేనేం తప్పు చేశాను? ఆయన నా భర్త. ఆయనతో అలా ఉండడం తప్పు కాదే. తను నీ భర్త కాదు, మా అన్నయ్య కాదు. వాడు ఎవడో నువ్వలా అనుకుంటున్నావేమో. నాకు నమ్మకం ఉంది, ఆయనే నా భర్త. కాబట్టి ఆయనతో చనువుగా ఉన్నాను, చనువుగా ఉంటాను. వాడితో చనువుగా ఉంటావా? ఎవరి మీద చెయ్యెత్తుతున్నావే? ఎవరు తను? వదిన. వదిన అంటే తల్లి తర్వాత తల్లి. తల్లి మీదే చెయ్యెత్తే అంత పెద్దదాని అయిపోయావా? ఆ విషయం నాకు తెలుసమ్మా, కానీ తను వదినలా ప్రవర్తించడం లేదు. అన్నయ్యకే చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తోంది. అంత తప్పు తనేం చేసిందే? ఏం చేసిందా? అతనితో దగ్గరగా ఉంటోంది. అతనితో అంటే ఎవరితో? మా అన్నయ్య స్థానంలో ఉన్నాడే అతనితో. తన భర్తకి తన దగ్గరగా ఉంటే తప్పే ఉందే. తను నా అన్నయ్య కాదమ్మా. అన్నయ్య కాదా? ఏంటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, అతను అన్నయ్య కాదు, అన్నయ్య రూపంలో ఉన్నాడంతే. ఏయ్, మనుషులు ఒక్కొక్కరికి పిచ్చి పడుతోందా ఏంటి? నిన్నటి వరకు తను నా భర్త కాదు అంది, మళ్ళీ తనే వచ్చి లేదత్తయ్య ఆయనే నా భర్త అంది. ఇప్పుడేమో నువ్వు నీ అన్నయ్య కాదు అంటున్నావు. అవునమ్మా, నేను చెప్పేది నిజం. తను నా అన్నయ్య కాదు. ఈ నిజం తెలిస్తే నీకేమవుతుందో అని ఇంతకాలం ఈ నిజం దాచిపెట్టాను. కానీ అన్నయ్యకు అన్యాయం జరుగుతుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. మీ అన్నయ్య కాకపోతే మరెవరే? అన్నయ్య చనిపోయిన తర్వాత అన్నయ్య కావాలి, అన్నయ్యని చూడాలి అని హాస్పిటల్లో నువ్వు పడే నరకం చూసి తట్టుకోలేక అన్నయ్య పోలికల్లో ఉన్న దారిని పోయే వ్యక్తిని తీసుకొచ్చి అన్నయ్య స్థానంలో నిల్చోపెట్టాను. వేషం భాష దగ్గరుండి మార్చి అతనే అన్నయ్య అని మిమ్మల్ని అందరినీ నమ్మించాను. అర్చన, నీకు తెలియడం లేదు, ఆయన మీ అన్నయ్యే. నువ్వు ఎవరినో తీసుకొచ్చాననుకుంటున్నావు, కానీ నువ్వు తీసుకొచ్చింది మీ అన్నయ్యనే. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. అది నీ నమ్మకం. అతను ఆ రోజు ఏ పరిస్థితిలో కనిపించాడో, ఆ రోజు ఎలా ఉన్నాడో, ఈ రోజు ఎలా ఉన్నాడో నాకు తెలుసు, మీకు కాదు. ఏంటి? హరి? హరి కాదా? నా బిడ్డ కాదా? ఎవరో నా బిడ్డ స్థానంలో ఉన్నారా? లేదమ్మా, వాడే హరి. అదేనమ్మా, అన్నయ్య పోలికలతో ఉన్నాడు కాబట్టి మీ అందర్నీ అంత నమ్మించాడతను. తల్లివి కాబట్టి నువ్వు నమ్మలేకపోవచ్చు, భార్య కాబట్టి తను నమ్మలేకపోవచ్చు, అన్నంటే ప్రేమతో అక్కయ్య నమ్మలేకపోవచ్చు. కానీ తీసుకొచ్చింది నేను. నాకు తెలుసు, అతను అన్నయ్య కాదు, వంటలు చేసుకుంటూ బతికే మురుగన్. వచ్చేసాడు. ఇంతగా ప్రేమించే తల్లుండగా నాకేమవుతుందమ్మా? ఏదో చిన్న ప్రమాదం, దానికే కంగారు పడిపోయావు. అత్తయ్య, ఏంటమ్మా ఇది? నా బిడ్డని నా బిడ్డ కాదు అంటోంది. ఈ విషయం నేను ఎలా నమ్మాలి?
కూతురుగా అది చెప్తుంటే నిజమే అనిపిస్తోంది, కానీ నా తల్లి మనసేమో వాడు నీ బిడ్డే అని చెప్తోంది. దీని మాటలు నమ్మాలా, నా మనసు మాట నమ్మాలా? అమ్మా, పెళ్లికి నగలు మెరుగు పెట్టించాలన్నావు, తీసి పెట్టావా? అమ్మా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏమైందో కాసేపట్లో తెలుస్తుందన్నయ్య. ఒకసారి అర్జెంటుగా మీ అన్నయ్యని రమ్మని కబుర్ చెయ్యి. ఏమ్మా? వస్తే తెలియాల్సిన విషయాలు, తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. అయ్యమ్మా, అర్జెంటుగా రమ్మన్నావట? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? నన్నెవరంటావేంటమ్మా? నువ్వు నా కొడుకువి కాదు అంటున్నారు. నా బిడ్డని నా మనసు చెప్తున్నా వీళ్ల మాటల్ని బట్టి నాకు అనుమానం వస్తోంది. ఎవరన్నారు? నేను నీ బిడ్డ కాదు అని చెప్పిందెవరు? నేనే అన్నాను. నువ్వు మా అన్నయ్యవని మా అమ్మని నమ్మించొచ్చు, మా వదిన్ని నమ్మించొచ్చు. నిన్ను తీసుకొచ్చింది నేను, నన్ను నమ్మించలేవు. నీ అనుమానంతో అమ్మను బాధ పెడుతున్నావా? అబద్ధాన్ని నమ్మి జీవితాంతం బాధపడ్డం కన్నా నిజాన్ని చెప్పి 1-2 రోజులు బాధ పెట్టడం మంచిది కదా. ఏంటమ్మా నువ్వు? అన్నయ్యతో అలాగైనా మాట్లాడేది? అతను అన్నయ్యే కాదని చెప్తున్నాను కదా. అర్చన, నేనే మీ అన్నయ్యని. అలా అని నమ్మినందువల్లేగా మా అందరి నెత్తిన చేరి ఆడుతున్నాం. ఏంటయ్యా ఇది? నా బిడ్డ అవునా కాదా అని అనుమానించాల్సిన పరిస్థితి ఏ తల్లికైనా వస్తుందా? ఈ వయసులో నాకీ దుస్థితి ఏంటయ్యా? అమ్మా, చిన్నపిల్ల తనేదో అంటుంది, తన మాటలు పట్టించుకుంటావేంటి? పట్టించుకోవడం లేదు కాబట్టేగా నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నా. అర్చన, లేనిపోని అనుమానాలతో అమ్మను బాధ పెట్టకు. అనుమానం ఏముంది? అదే నిజం కదా. మా అన్నయ్య చనిపోయాక మా అమ్మ కోసం నేను తీసుకురావడం నిజం కాదా? నేనే దగ్గరుండి మా అన్నయ్యలా
నిన్ను మార్చడం నిజం కాదా? నన్నులా మార్చాను అని నువ్వు అనుకుంటున్నావు. మీ వదిన కోసం నేను అలా నటించాను తప్ప నేను మీ అన్నయ్యనే అమ్మా. కాదు అన్న మీ వదిన కూడా నాకెన్నో పరీక్షలు పెట్టింది. చివరికి నేనే హరిణి అని తను అర్థం చేసుకుంది. నువ్వింకా నమ్మకపోతే ఎలా? వాళ్ళు నమ్ముతారు. నువ్వెవరో తెలీదు కాబట్టి వాళ్ళలా నన్ను నమ్మించలేవు. సరే, అమ్మకు కూడా అనుమానం వచ్చేలా చేశాక నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను కన్న నా తల్లి కళ్ళల్లో అనుమానం నేను తట్టుకోలేను. చెప్పు, ఏం చేస్తే నన్ను నమ్ముతావు? ఏ పరీక్ష పెడతావు? మా గురించి అన్ని విషయాలు చెప్పిందే నేను కాబట్టే తను పెట్టిన పరీక్షల్లో నెగ్గి తనని నమ్మించుండొచ్చు. నీకే కాదు, మాకు కూడా ఈ ఇంట్లో తెలియని విషయం ఒకటుంది. మా ఇంట్లో ఉన్న లాకర్, దాని సీక్రెట్ నంబర్ మా నాన్నకి మా అన్నయ్యకి మాత్రమే తెలుసు. నాన్నగారు మా అన్నయ్యకి మాత్రమే చెప్పారు. ఇంకా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. చివరికి మా అమ్మకు కూడా. నగలకి మెరుగు పెట్టించాలంట. నిజంగా నువ్వు మా అన్నయ్యవే అయితే వెళ్ళి ఆ లాకర్ ఓపెన్ చేయి.
ఏమ్మా ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను మీ అన్నయ్యనని? వాడి గురించి నానా మాటలు చెప్పి నేను కూడా అనుమానించేలా చేసావు కదే. ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా?